దృష్టిలో తెలుసుకోవడానికి నీ పాద సన్నిధికి చేరడానికి మాకందరికీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఎక్కడున్నామో మనం దేవుని దృష్టిలో పరిశీలించుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. చాలాసార్లు మనం దేవునికి దగ్గరగానే ఉన్నాంలే అనుకుంటూ కొంచెంగా దూరమై దారి తప్పిపోతుంది. యేసు వైపు చూచుట మనం మానిన మరుక్షణం మన దృష్టి ఇతర వాటి మీద పడ్డప్పుడు మనం ఏడవబడి దేవునికి దూరముగా పోతూ ఉంటాం. క్రైస్తవ జీవితం అనేది మనం అనుకున్నంత సులభమైనది కాదండి. కత్తి మీద సామంటారు చూసారా, అలాగే మన ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకోవాలంటే దినము దేవునితో సహవాసం చేస్తుండాలి. మన దృష్టి ఆయన మీదే ఉండాలి. మన హృదయాన్ని కాపాడుకోవాలి భద్రంగా. ఇది కల్ముషమైన లోకం, పాప ఆకర్షణలతో కూడిన లోకం. అనేకులను సాతాను ఈడ్చి వారి వలలో వేసుకుంటుంది, గాలం వేసింది పట్టుకుంటున్నాడు అని కూడా బైబిల్లో. నిజమైన విశ్వాస జీవితం అనేది భయంతో వణుకుతో కొనసాగించుకోవాలి. ఎవడైనా నన్ను వెంబడించే కోరి ఎడల అన్ను దినము దయచేసి గమనించండి ఈ మాట. ఆదివారం మందిరానికి వెళ్తున్నామని సరిపెట్టుకోవద్దండి. అన్ను దినము ప్రభువును వెంబడించే భక్తి, ప్రతి క్షణము క్రీస్తుతో సహవాసం కలిగి ఉండేది నిజమైన క్రైస్తవ జీవితం. చాలామంది ఈ రోజున మేము బిలీవర్స్ అంటున్నారు, విశ్వాసులం అంటున్నారు, భక్తులం అంటున్నారు, ప్రభువుని నమ్ముతున్నాం అంటున్నారు. మరి ఎన్నెన్నో సాక్ష్యాలు కూడా చెప్తున్నారు. కానీ మీ పాత సాక్ష్యం ఎవరికి కావాలి? ఈరోజు మీ సాక్ష్యం ఎలా ఉంది? ఈరోజు నీవు దేవునికి ఎక్కడున్నావు అని ఏ రోజుకు ఆ రోజు మనం దేవుని సన్నిధిలో పరిశీలించుకోవాలి. చాలాసార్లు మనం దారి తప్పిపోతున్నాం. ఒక గొర్రె ఇక్కడ మేస్తున్నప్పుడు కన్నులెత్తి కొంచెం ఎదురుగా ఉన్న ఒక కొండ మీద చూస్తే అక్కడ ఇంకా పచ్చగా ఉన్నట్టు గడ్డి కనబడుతుందట. సో ఇక్కడ కంటే అక్కడ బాగుందని ఆ కొండకి వెళ్ళి అక్కడ తింటూ అటు చూస్తే ఇంకా బాగున్నట్టు అలా కొండకు తిరుగుతూ చివరికి దిగవలసిన స్థలం మర్చిపోయినప్పుడు ఈ రోజుల్లో విశ్వాసులు దేవుని పిలిచి ఇక్కడ అక్కడ తిరుగుతూ ఇటువంటి దీనిని దానిని వెతుకుతూ చాలాసార్లు ఈ చర్చెస్లో రకరకాల చర్చిలకు తిరిగే వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంటుందండి. ఈ సంఘంలో కంటే ఆ సంఘం బాగుంటుంది, ఆ సంఘం కంటే ఈ సంఘం బాగుంటుందని తిరగకండి. ఏ సంఘం బాగోలేదు, యేసయ్య మాత్రమే బాగున్నాడు. ఏ పాస్టరు పరిపూర్ణుడు కాడు, ప్రభువైన యేసుక్రీస్తు పరిపూర్ణుడు. ఆయన వైపు చూడండి, ఆయన చెప్పిన మాట వినండి, ఆయన వాక్యానుసారంగా బ్రతకండి. లేదా జారిపోతారు, తప్పిపోతారు, చెదిరిపోతారు. నాకు తెలుసు మీలో కొంతమంది ఇప్పటికీ చెదిరిపోయారు కదా, తప్పిపోయారు కదా, ప్రార్థన మానేశారు, విశ్వాసంలో ముందుకు సాగలేకపోతున్నారు. ఏవో మిమ్మల్ని కలవరపరుస్తున్నాయి. మీ శరీర సంబంధమైన బాధలు, ఆర్థికమైన ఇబ్బందులు, ఇవన్నీ ఎందుకు చుట్టుకుంటున్నాయి మనల్ని? ప్రభువుతో మీ సహవాసం కట్టయినప్పుడు సాతాను నిన్ను చుట్టుముట్టేస్తాడు. ప్రభువుతో ఉన్నా కూడా మనకు ఆర్థిక ఇబ్బందులు, శరీర బలహీనతలు కలుగుతాయి, కాదనటం లేదు. కానీ ప్రభు ఉన్నాడు కనుక ఎప్పటికప్పుడు మనల్ని స్వస్థపరుస్తాడు. మన సమస్యను ఒక అద్భుతంగా మారుస్తాడు. మన అవసరతలు తీరుస్తాడు, మనల్ని ఆదరిస్తాడు, పాపంలో పడకుండా మనల్ని కాపాడుతాడు. అందుకనేనండి మళ్ళీ చెప్తున్నాను, రోజు ప్రార్థన చేసుకోండి, రోజు ఆయన వాక్యాన్ని వినండి. ప్రభువా, నా నోటి మాటలు, నా హృదయ ఆలోచనలు నీకు అంగీకారంగా చేసుకో అనే ప్రార్థన చేయండి. ఒకవేళ మీరు తిరిగి ఇలా అయినంత దూరం వెళ్ళిపోతే ఇక మీ స్థితిని గ్రహించుకొని ఆ ఇరుకులో పడి, ఆ ఇబ్బందుల్లో పడి, ఆ పాపములో పడి, ఆ శోధనలో పడి కొట్టుమిట్టులాడుతూ ఏదో ఒకరోజు ఆ తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు మీకు కూడా గ్రహింపు కలుగుతుంది. ఆ గ్రహింపు కలిగిన వారు చాలామంది అయ్యయ్యో నా జీవితం ఎలా అయిపోయింది, అయ్యయ్యో నా చేతులారా నేను పాడు చేసుకున్నాను, అయ్యయ్యో తెలిసి నేను
నేను తప్పు చేశానే అని అనుకుంటూ కుమిలిపోతూ అక్కడే కూర్చుంటే ప్రయోజనం లేదు. తిరిగి రా అని ప్రభువు పిలుస్తున్నాడు. మీరు ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోయినా యేసు వైపు తిరిగి చూస్తే, తిరిగి వస్తే ఆయన చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన ఎవరిని తోసివేసేవాడు కాదు. మరి ముఖ్యంగా ఇశ్రాయేలు జనాంగాన్ని అనగా ఒక్కసారి దేవుని ప్రేమను రుచి చూచిన వారు, రక్షింపబడి తప్పిపోయిన ప్రియులారా, ఒకప్పుడు బాగా ప్రార్థన చేసి విశ్వాసంలో ఉండి ఈ రోజున దేవునికి దూరం అయ్యారని దుఃఖిస్తున్న సహోదరి సహోదరులారా, ఆనాది ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినట్లే దేవుడు నీకు నాకు కూడా ఈరోజు అదే మాట చెప్తాడు. ఏం చెప్తున్నాడో చూడండి. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం. ద్రోహిలకు ఇశ్రాయేలు తిరిగి రమ్ము, ఇది యెహోవా వాక్కు. ద్రోహిలకు ఇశ్రాయేలు, నువ్వు ద్రోహం చేశావు, నువ్వు మోసం చేశావు, నీవు నన్ను నమ్మాను అని చెప్పి నా దీవెనలు పొంది నీవు పారిపోయావు. నువ్వు పాడు విషయాల కొరకు వాడావు. అయినా నీ మీద నాకు కోపం లేదు. అయినా నేను నిన్ను క్షమిస్తాను. అయినా నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాను. ద్రోహిగా అయినా ఉన్న ఇశ్రాయేలు తిరిగిరా, తిరిగిరా. నీ మీద కోపపడని నేను కృపగలవాడను కనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను. ఇదే యెహోవాకు. కోప్పడతాడేమో, ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలి, తిడతారేమో, కొడతారేమో అని మనం చాలాసార్లు తప్పు ఒప్పుకోవడానికి భయపడుతుంటాం. కానీ కృప కలిగిన దేవుడు నిన్ను కొట్టడు, తిట్టడు సరికదా. నువ్వు పశ్చాత్తాపంతో తిరిగి వస్తే కృప కనికరం కలిగిన దేవుడు నిన్ను కనికరిస్తాడు, క్షమిస్తాడు, నిన్ను హత్తుకుంటాడు. ఆలోచన చేయండి. ఏదైనా ద్రోహం చేశారా? ఏదైనా మోసం చేశారా? దేవుని నామంలో దేవునినే మోసగించడానికి ప్రయత్నిస్తున్నారా? దేవుని నామంలో ఇతరులను మోసగించడానికి ప్రయత్నిస్తున్నారా? నేను దేవునికి వ్యతిరేకంగా ఏం చేయలేదు కదండి, దేవుని నామంలోనే కదా చేశాను అంటే అది దేవుని నామానికి సిగ్గు చేసేటట్టు యేసు నామంలో ఇతరులకు ద్రోహం చేసిన అది నీకు పాపం అవుతుంది. ద్రోహాలను క్షమించే దేవుడు మనకు ఉన్నాడు. అంతేకాదు 22వ వచనంలో, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, నేను మీ విశ్వాసమును బాగు చేసేదను. భ్రష్టులైపోయిన బిడ్డలారా, మొండికెత్తేసి దేవుని మీద తిరగబడి దేవుని దూషించి దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి నష్టపోయి హృదయము కఠినపరుచుకొని భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయి సాతానుకు ఓడిపోయిన వారులారా, ఇంకా నిన్ను దేవుడు క్షమిస్తాడా? ఎస్, ఇంత హీనంగా ప్రవర్తించానే, ఇంత దౌర్భాగ్యంగా జీవించానే, ఇంతగా నా దేవుణ్ణి మరిచానే, ఇంతగా సాతానుతో తిరిగానే. ఎంత గొప్ప దేవుడండి ఆయన! ప్రేమ కలిగిన దేవుడు అంటే ఇదండి నిజమైన ప్రేమ. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, నేను మీ అవిశ్వాసమును బాగు చేస్తాను. నేను నిన్ను పాడు చేయను, నువ్వు పాడైపోయావు, నన్ను వదిలి నిన్ను బాగు చేస్తాను. తిరిగి రా. నీ హృదయం నాశనం దగ్గరకు ఇద్దరు చేసుకొని నీవు పాపం వల్ల నశించిపోయే స్థితికి వెళ్ళిపోయావు. నేను నా రక్తంతో కడిగి నిన్ను బాగు చేస్తాను. నీకు శుద్ధ హృదయాన్ని కలుగజేస్తాను. తిరిగిరా, తిరిగిరా, తిరిగిరా అనే మాట బైబిల్లో ఎన్ని చోట్ల ఉంటుందో మీరు గమనిస్తే, ఆయన చాచిన చేతులు ఎల్లవేళలా నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. తిరిగి వచ్చినప్పుడు చేయవలసిందంతా ఒక్కటేనండి. 3వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథం 13వ వచనంలో, దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుచు నా మాటలు అంగీకరింపక ప్రతి పచ్చటి చెట్ల కింద అన్యులతో కలుసుకొనుటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషమును ఒప్పుకో. నీవు ఆ పబ్బుల్లో, మూవీ హాల్స్లో, అపవిత్రమైన స్థలాలలో, దుష్ట సాంగత్యములో నీవు కల్మషపరుచుకొని దేవుని దుఃఖపరిచిన విషయాలు కొరకు పశ్చాత్తాపపడు. వాటిని ఒప్పుకో, నేను నిన్ను బాగు చేస్తాను. ఒప్పుకో, నేను నీ మీద కోప్పడను, క్షమిస్తాను. ఒప్పుకో, నిన్ను చేర్చుకుంటాను అంటున్నాడు ప్రభు. ఇంకేదైనా
దగ్గరికి రాకుండా నా పాపముల నుండి బయటపడడానికి, నా సమస్యల నుంచి బయటపడటానికి ఆయనకు ముఖం చూపించకుండానే నేను ఏ విధమైన మందలో ఆయన రాజ్యంలో చేరడానికి ఒకటే దారి, ఆయన సన్నిధిలోనికి ఒకే ద్వారం. నేనే ద్వారాన్ని, నా ద్వారానే గొర్రెలు ప్రవేశించాలి. నేనే మార్గమును, జీవమును, సత్యమై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరలేరు అని ప్రభువు చెప్పాడు. ఎంత నువ్వు వేరే మార్గాల కొరకు వెతికినా నీ బాధ నుండి ఉపశమనం పొందడానికి, నీ కష్టాల నుంచి బయటపడడానికి, నీ మనసును నీవు ఉల్లాసపరుచుకోవడానికి నీవు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎక్కడెక్కడికి వెళ్ళినా, ఎన్ని ఆచారాలను పాటించినా, ఎన్ని భక్తి పదాలు వల్లించినా, ఎన్ని భక్తులు మార్చిన దారి లేదండి. ప్రభువు వలన మాత్రమే అది సాధ్యం. అందుకే అంటున్నాడు, ఇదే యెహోవాకు ఇశ్రాయేలు నీవు తిరిగిరా అని ఉద్దేశించిన ఎడల నా యొద్దకే రావలెను. నువ్వు తిరిగి రావాలనుకుంటే వేరే ఎక్కడికి వెళ్ళలేవు. నువ్వు నా దగ్గరికే రావాలి. నేనే మార్గము, జీవము, సత్యమునై తిరిగి నేను సరిచేసుకుందాం నా మార్గాలు అని ఆశిస్తే ప్రభువు దగ్గరికే రావాలి. మనం ఎటు పోయినా తిరిగి రావాలనుకుంటే మళ్ళీ అదే దారిలోనికి రావాలి, అదే ప్రభువు దగ్గరికి రావాలి. నీవు తిరిగి రాను ఉద్దేశించే ఎడల నా యొద్దకే రావాలి. నీవు ఇటు అటు తిరుగులాడుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి, సత్యమును బట్టి, జ్ఞానమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన ఎడల జనులు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగునని పొందురు. నీ హేయ క్రియలు మాని దేవుని సన్నిధిలో ఇటు అటు తిరగటం మాని సత్యమును బట్టి, న్యాయమును బట్టి ప్రభువు దగ్గరికి తిరిగి వస్తే నిన్ను క్షమిస్తాడు. నిన్ను బాగు చేయడానికి, నిన్ను చేర్చుకోవడానికి నీ కొరకు ప్రాణం ఇచ్చిన ప్రభువు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు నీ హృదయాన్ని కఠినపరుచుకోకండి. నాకు దారి లేదని ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కొందరు, దారి లేదని తెగించి ఇంకా ఇష్టం వచ్చినట్టు భ్రష్టత్వంలోనికి, నీచాతిమించుకున్న స్థితిలోనికి వెళ్ళిపోయేవారు మరికొందరు. కానీ ప్రేమించే ప్రభువు ఉన్నాడు, క్షమించే ప్రభువు ఉన్నాడు, పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చే ప్రభువు ఉన్నాడండి. ఆయన మాటలు నలుదిక్కులా ప్రచురించమని ఆనాటి ప్రవక్తలకు, ఈనాటి సేవకులకు చెప్తున్నాడు. నీకోసమే ఆయన చేతులు చాచి ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, తప్పు చేశాను అని గ్రహించుకుంటూ ప్రభువు దగ్గరికి రాలేక, తమ తప్పులో నుండి బయటపడలేక వేదనతో ఉన్న వారిని నువ్వు చూడయ్యా. నేను ఆకర్షిస్తే కానీ ఎవరూ నా యొద్దకు రాలేరు అన్నావు. అట్టి వారిని నేను ఆకర్షించుకో తండ్రి. నీవు తిప్పు, నేను తిరుగుదను అని ఆనాడు ఎఫ్రాయిము ఎలుగెత్తి మొరపెట్టినట్లు నీ బిడ్డలు నాయన ఎక్కడెక్కడ తప్పిపోయిన వారు ఉన్నారు, నీకు దూరమైన వారు ఉన్నారు, చిక్కుల్లో పడి, కుర్చుల్లో పడి, వేదనలో పడి, దుఃఖముతో, బాధతో అట్టి వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ సమయంలో విడుదల చేయుచున్నాను.